జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. రోహింగ్యాలు ఈ పదము, ఈ పేరు చాలా వరకు చాలామంది ఖచ్చితంగా వినే ఉంటారు. ఎక్కడి నుంచో బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి వచ్చి మన దేశంలో అక్రమంగా చొరబడి వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఇష్టారాజ్యంగా బ్రతుకుతారు స్వేచ్ఛగా. కానీ వాళ్ళ పని అయితే ఇంకైతే ఖతమవని ఉండదు. అర్థమైందా? న్యూస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా సూపర్గా ఉంటుంది. దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. జమ్మూ కాశ్మీర్ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. జమ్మూ కాశ్మీర్ అనేది రెండు ప్రాంతాలు. ఒకటి జమ్మూ, రెండోది వచ్చేసి కాశ్మీరు. అయితే కాశ్మీర్లో పూర్తిగా ముస్లింలదే డామినేషన్ అనమాట, వాళ్ళది ఆధిపత్యం. ఇక్కడ వాళ్ళ జనాభా దాదాపు 90% వరకు ఉంటుంది. ఇక జమ్మూ విషయానికి వస్తే జమ్మూలో హిందువుల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ హిందువుల జనాభా దాదాపు 60%గా ఉంటుంది. అయితే పాకిస్తాను అదేవిధంగా తీవ్రవాదులు ఉన్నారు కదా, ఆ తీవ్రవాదుల కన్నా ఇప్పుడు హిందువులు అత్యధికంగా ఉన్నటువంటి జమ్మూ ప్రాంతం మీద పడింది. ఎవరికి? ఇటు పాకిస్తాన్కు, తీవ్రవాదులకు అందరికి కూడా. జమ్మూలో ఎలాగైనా సరే ఈ మెజార్టీ హిందువులను మైనార్టీలుగా మార్చాలనేదే పాకిస్తాను అదేవిధంగా తీవ్రవాదుల యొక్క వ్యూహంగా కనపడుతుంది. కాశ్మీర్లో కూడా ముందు నిదంతా కాశ్మీర్ పండిట్లే, అక్కడ హిందువుల డామినేషన్ ఉంది. ఇప్పుడేమైంది? వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ జమ్మూ మీద పడింది వీళ్ళ కన్ను. దీనికోసం వాళ్ళు రెండు ప్లాన్లు అయితే వేశారు. అవి ఏందయ్యా అంటే, ఒకటి జమ్మూలో హిందువులపైన దాడులు చేసి వాళ్ళను జమ్మూ నుంచి పారిపెట్టేట్టు చేయడం, ఎట్లా భయపెట్టి. రెండోది వచ్చేసి జమ్మూలో రోహింగ్యా ముస్లింలు తీసుకొచ్చి జమ్మూలో ఈ రోహింగ్యాల జనాభాను పెంచేటట్టు చేయడం. ఈ క్రమంలో మొదట హిందువులపైన తీవ్రవాద దాడులకైతే పాల్పడినారు. మీరు చూసే ఉంటారు, ఈ మధ్యకాలంలో జమ్మూలో కొన్ని తీవ్రవాద దాడులు అయితే జరిగినాయి. అనేక మంది హిందువులను పొట్టన పెట్టుకున్నారు. కానీ ఈ విషయంలో మన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మన భారత భద్రతా దళాలు అత్యంత సమర్థవంతంగా తమ బాధ్యతలను అయితే నిర్వహించడంతో జమ్మూలోని తీవ్రవాదులందరూ కూడా నరకానికైతే పార్సల్ చేయబడినారు. అర్థమైందా? తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి అనేక మంది గ్రౌండ్ వర్కర్స్ కూడా అరెస్ట్ అయిపోయినారు. దీంతో జమ్మూ ప్రాంతం పైన తీవ్రవాదులు అయితే పట్టుకొల్పినారు. ఇక రెండో ప్లాన్, రోహింగ్యా ముస్లింలను జమ్మూలోకి తీసుకొని వచ్చి వాళ్ళ జనాభాను పెంచేటట్టు చేయడం అని చెప్పా కదా. ఈ రోహింగ్యా ముస్లింలు మయన్మార్ నుంచి మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించి తర్వాత ఈ అక్రమ చొరబాటుదారులు మొదట ఈ పశ్చిమ బెంగాల్లోకి వస్తారనమాట. అర్థమవుతుందా? ఇక కొన్ని ఏజెన్సీల ద్వారా వీళ్ళు పశ్చిమ బెంగాల్ నుంచి ఈ జమ్మూలోకి వస్తారు. ఇక జమ్మూలో శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క కుటుంబము ఎట చెప్పాలా, ఇంకా నాకు చెప్పాలనిపించాలని చెప్పలేకుండా కనీసం 10 మంది పిల్లలను కంటారు. వాళ్ళకి అదే పని. తద్వారా ఆటోమేటిక్గా జమ్మూలో కూడా ఈ రోహింగ్యాల జనాభా అయితే పెరుగుతూ వస్తుంది. అయితే ఈ విషయం కనిపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక కఠిన చర్యలను తీసుకోవడం అయితే మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే మొదటగా జమ్మూలోని ఈ సుంజువాన్ అనే ప్రాంతం ఉంటుంటుంది, ఆ ప్రాంతం పైన దృష్టి పెట్టింది. ఈ సుంజువాన్ ప్రాంతంలో వందల సంఖ్యలో రోహింగ్యా ముస్లింలు అక్రమంగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. పైగా వీళ్లకు కరెంటు, నీటి కుళాయిలు అన్ని వస్తువులు ఉన్నాయి. ఇక రోహింగ్యా ముస్లింలను శాశ్వతంగా జమ్మూ నుంచి వెళ్ళగొట్టేందుకు గాను మొదటగా ఏంటంటే ఈ రోహింగ్యా ముస్లింలకు ఈ నీళ్ల కనెక్షన్లు అదేవిధంగా ఈ కరెంటు సరఫరాను ఇమీడియట్గా బంద్ చేసేసారు. అంటే కరెంటులే, నీళ్లులే. అంటే ఇకపైన రోహింగ్యా ముస్లింలకు నీళ్లు, కరెంట్ అనేది బంద్. అంతేకాకుండా జమ్మూలోని ఈ రోహింగ్యా ముస్లింలకు సహకరిస్తున్నటువంటి శక్తులపైన కూడా కేంద్ర ప్రభుత్వం కన్నేసింది. ఎవరైతే ఈ అక్రమ చొరబాటుదారులైన రోహింగ్యా ముస్లింలకు సాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని రాత్రికి రాత్రే అరెస్టులు చేసినట్టు తెలుస్తుంది. అర్థమైందా? అంతేకాకుండా ఇక పైన కూడా జమ్మూలో రోహింగ్యా ముస్లింలకు సాయం చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మూలోని భద్రతా దళాలు ఇప్పటికే మీడియా ప్రకటన కూడా చేసినాయి. ఓకే కదా? అర్థమైంది కదా? అయితే మొత్తంగా మన దేశంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? వీళ్ళంతా రోహింగ్యా వాళ్ళు దాదాపు 10 లక్షల మంది రోహింగ్యా వాళ్ళు ఉన్నట్టు ఒక అంచనా. మీరు నమ్మలేని నిజం ఏంటంటే ఈసారి అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 3వ సారి గెలిచారు కదా. ఈ నరేంద్ర మోడీ 3.0లో ఈ 10 లక్షల మంది రోహింగ్యా ముస్లింలను తిరిగి మయన్మార్కి పంపించాలని చెప్పేసి ప్రధాని మోడీ గారు బలంగా నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇకపైన ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో చూడాలా. మొత్తానికైతే ఒక్కొక్కడిని ఏరి మన దేశంలోకి వచ్చినటువంటి ఈ అక్రమ చొరబాటుదారులందరినీ కూడా తరివేసడానికైతే నరేంద్ర మోడీ గారు ప్లాన్ చేస్తున్నారు. సూపర్ న్యూస్ ఇది, మామూలు న్యూస్ కాదు. అసలే మనసు అయితే చల్లబడిపోతుంది నాయన ఈరోజు అయితే ఈ న్యూస్ విన్న తర్వాత. ఈ దరిద్రం అంతా ఎవరైతే మన దేశంలో అక్రమంగా ఈ ఫేక్ డాక్యుమెంట్లని పెట్టుకొని వచ్చినారో, వీళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు, వీళ్ళు వెనకుండేవాళ్ళు, ఆ ఎన్జిఓలు మొత్తం అందరినీ కూడా సమాప్తం చేసేయాలి. అప్పుడు కానీ మన దేశం బాగుపడదు. ఎవరిని ఇప్పుడు వైరస్ని ఎప్పుడు మిగిలికూడదు. వైరస్ను సమూలంగా సమాప్తం చేయాలి. చేస్తేనే మనం బాగుంటాం, లేదంటే మనకు ప్రమాదం. వీళ్ళందరూ కూడా వైరస్తో సమానం. అది
మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. జై శ్రీరామ్.